సో వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు FTP టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది నా ఓవరాల్ అనాలిటిక్స్ అనమాట. సో లాస్ట్ మంత్లో నా వీడియోస్ అన్నిటికీ కలిపి నాకు పెరిగిన వ్యూస్, సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అనమాట. ఇది నా ఓవరాల్ వీడియోస్కి. సో ఈ నా ఓవరాల్ వీడియోస్కి వ్యూస్ చూస్తున్నట్టయితే 2.6K వ్యూస్ అయితే వచ్చాయి లాస్ట్ మంత్. అండ్ 39% వ్యూస్ అయితే పెరిగారనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే 38+ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. ఇప్పుడు 58% సబ్స్క్రైబర్స్ అయితే దానికి ముందు మంత్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ మంత్ అనేది పెరిగారనమాట. అండ్ ఇంకోటి చూసినట్టయితే వాచ్ టైం 48% వాచ్ టైం అయితే పెరిగింది. అండ్ 84.6 అవర్స్ వాచ్ టైం అయితే నాకు వచ్చిందనమాట. సో ఇది అంతా నేను సింపుల్గా వాడిన స్ట్రాటజీస్ అనమాట గాయస్. సో సింపుల్ స్ట్రాటజీస్ యూస్ చేసి నాకు వ్యూస్ అండ్ వాచ్ టైం అండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతున్నాను. సో యాజ్ ఏ యూట్యూబర్ మీరు అనుకోవచ్చు, కొంచెమే కదరా అబ్బాయి నీకు సబ్స్క్రైబర్స్ పెరిగింది, 38 సబ్స్క్రైబర్స్ పెద్ద గొప్ప అనేసి. సో ఇది కూడా రాకుండా కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి 38+ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అండ్ మంత్లీ 2K వ్యూస్ రాని ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి నేను వాడే స్ట్రాటజీస్ యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి గాయస్. అండ్ వీడియోని మీ కొత్త యూట్యూబర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి టిప్స్ కోసం. సో నేను చెప్పే స్ట్రాటజీస్లో ఫస్ట్ స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ తమ్లైన్స్ అనమాట. సో నేను తమ్లైన్స్ చూడొచ్చు మీరు. నేను చాలా తమ్లైన్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీకు కావాలని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో నేను లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేశాను. ఏంటి అంటే మోనిటైజేషన్ కాకుండా కూడా మీరు డబ్బులు సంపాదించడం ఎలా అనేది లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో నేను దాని కోసం ట్రై చేసిన తమ్లైన్స్ 5 to 6 తమ్లైన్స్ అనమాట. మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఫస్ట్ తమ్లైన్ ఇలా చేశాను, అండ్ సెకండ్ తమ్లైన్, అండ్ థర్డ్ తమ్లైన్, అండ్ ఫోర్త్ తమ్లైన్ అనేది అవుట్పుట్ అనమాట, ఫైనల్ అవుట్పుట్. అండ్ ఆ ఫైనల్ అవుట్పుట్కి నేను కొంచెం పిక్స్ ఆర్ట్ అనేసి, సో నేను పోయి పిక్స్ ఆర్ట్లోకి వెళ్ళి సాచురేషన్ 5% పెంచాను, అండ్ కాంట్రాస్ట్ 5% పెంచాను, అండ్ బ్రైట్నెస్ 2% తగ్గించాను అనమాట. సో ఆ ఫైనల్ అవుట్పుట్ తమ్లైన్ అనేది ఇట్లా ఉంది గాయస్. సో మీరే చూడొచ్చు ఎంత అట్రాక్టివ్గా ఉంది. అండ్ మనీ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. సో నేను చెప్పేది మీరు 2 to 3 టైమ్స్ అనేవి తమ్లైన్స్ అనేది ట్రై చేయండి గాయస్. ఎందుకు అంటే మీకు కొత్త క్రియేటివిటీ తమ్లైన్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ తమ్లైన్ చూడొచ్చు మీకు ఎలా ఉందో, అండ్ సెకండ్ తమ్లైన్ కొంచెం బెటర్ అయింది, అండ్ థర్డ్ తమ్లైన్ కొంచెం బెటర్ అయింది, ఫోర్త్ అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. అండ్ దాన్ని తీసుకోపోయి కొంచెం సాచురేషన్, కాంట్రాస్ట్ అది మీరు పెంచిన ఒకటే పెంచకపోయినా ఒకటే, మధ్యలో తేడా అయితే తెలియదు. సో నేను చెప్పేది ఒకటే గాయస్, మీరు తమ్లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా తమ్లైన్స్ అనేవి క్రియేట్ చేయండి గాయస్. టైం వేస్ట్ అవుతుంది, టైం బొక్క అవుతుంది అని చెప్పేసి ఒక 2-3 తమ్లైన్ ట్రై చేసి దాన్ని ఓకే బాగుంది అనుకొని వదిలేయకండి గాయస్. నేను చెప్పేది ఏంటి అంటే చాలా తమ్లైన్స్ అయితే ట్రై చేయండి. అండ్ మీకు కొత్తగా ఐడియాస్ అయితే వస్తాయి అనమాట. మీ క్రియేటివిటీ అనేది లోపల నుంచి అప్పుడే బయటకు వస్తుంది అనమాట తమ్లైన్స్ క్రియేట్ చేయడంలో. సో నేను రీసెంట్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఒక 2 months బ్యాక్ నుంచి అనమాట. సో 2019 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట, దసరా హాలిడేస్ నుంచి. సో అప్పుడు స్టార్ట్ చేసేసరికి వ్యూస్ అయితే వచ్చేవి కాదనమాట. నాకు బెల్ల కోపం వేసేది, ఏంటిరా స్వామి వీడియోలో పెడుతున్నా కానీ తమ్లైన్స్ చేస్తున్నా కానీ వ్యూస్ ఎందుకు రావట్లేదు అని కోపం వచ్చేది. అండ్ అప్పుడు తెలుసుకున్నాను SEO స్ట్రాటజీస్. సో SEO స్ట్రాటజీస్ తెలుసుకున్నప్పటి నుంచి నేను నిజం చెప్తాను గాయస్, ఇక్కడ మీరు యూట్యూబ్ సెర్చ్లో కూడా చూడొచ్చు, 72% వరకు నాకు యూట్యూబ్ సెర్చ్ నుంచి వస్తుంది. అండ్ 22% వచ్చి సజెస్టెడ్ వీడియోస్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి మిగతా 4% వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఎప్పుడైతే నేను SEO స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేది గెయిన్ అయితే స్టార్ట్ చేశారనమాట, SEOs అండ్ తమ్లైన్స్ చేంజ్ చేసినప్పటి నుంచి. సో SEOస్లో కూడా మనకి 3 అయితే మనం చాలా 3 నేర్చుకోవాల్సింది. ఒకటి ఏంటి అంటే టైటిల్ ఎలా చేయాలి, అండ్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, అండ్ ట్యాగ్స్ ఎలా చేయాలి అనేసి. సో డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అండ్ డిస్క్రిప్షన్ రాసి వీడియోని ర్యాంక్ చేయడం అట్లా అనేసి ఆల్రెడీ వీడియో అయితే నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కార్డ్స్లో కానీ ఆ వీడియో అయితే వదిలేస్తాను, ఆ వీడియో మీరు చూడండి. సో మీకు ఎందుకంటే డిస్క్రిప్షన్ రాయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు అనమాట. డిస్క్రిప్షన్ ఎలా రాయాలో స్వామి, ఏం సుత్తి పెట్టాలి అనేసి. సో సుత్తి రాయకుండా నేను ఆ వీడియోలో చెప్పిన ట్రిక్స్ ఫాలో అయితే మీకు డిస్క్రిప్షన్ అనేది రాయడం ఎలా రాయాలి అనేది అర్థమవుతుంది అనమాట. సో టైటిల్స్ అండ్ ట్యాగ్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తున్నాను. అట్లాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి భయ్య, షేరింగ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ భయ్య. నేను నిజం చెప్తున్నాను, మీరు ఎంత SEO చేసినా ఎంత తమ్లైన్స్ పెట్టినా మీకు స్లోగా గ్రోత్ వస్తుంది, అంతేగాని టక్కని గ్రోత్ రాదనమాట. కొంచెం ఫాస్ట్ గ్రోత్ అనేది రాదనమాట. సో కొంచెం ఫాస్ట్ గ్రోత్ రావాలంటే నేను చెప్పేది ఏంటి అంటే షేర్ చేయండి. సో మీ వీడియోస్ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, అదర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆఫ్ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ పడితే ఎలా పడితే అలా షేర్ చేయండి గాయస్. ఎందుకు అంటే
మనకి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో ఫేస్బుక్ గ్రూప్స్ కూడా నాకు తెలిసిన కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి. ఛానల్ల వ్యూవర్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ ఛానల్స్ నేను మానిటర్ చేస్తుంటాను కాబట్టి వాళ్ళ ఛానల్స్ అనేది చెక్ చేస్తారనమాట. వాళ్ళు ఫేస్బుక్ గ్రూప్స్ దేంట్లో లాగిన్ అయ్యారా స్వామి అంటే, వాళ్ళు కంటెంట్ చెప్పేది ఒకటైతే వాళ్ళు ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అయిన కంటెంట్ వేరనమాట. ఏమి అంటే వీళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారన్న, ఎవరన్నా నచ్చితే చూస్తారు అంటారు. సో ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే ఏం భయం, మనకి ఛానల్కి సంబంధించిన కంటెంట్ అయితే వాళ్ళ గ్రూప్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మీది మూవీ మేకింగ్ వెబ్సైట్, ఐ మీన్ మూవీ గురించి చెప్పే ఛానల్ అంటే మూవీస్కి సంబంధించిన గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వాలి. లేకపోతే టెక్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అయితే టెక్ సంబంధించిన గ్రూప్లో అయితే జాయిన్ అయ్యామండి గాయస్. సో ఎలా పడితే అలా గ్రూప్స్లో అయితే జాయిన్ కాకండి. ఎందుకంటే వన్స్ మీరు దాంట్లో పోస్ట్ పెట్టినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. అదే మీకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన కంటెంట్ అనేది నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా సేమ్ ఛానల్సే కాబట్టి మీ వీడియో వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుందేమో అని చూస్తారు. దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఇట్లా మనకి వ్యూస్ అనేవి ఈ 3 సింపుల్ స్ట్రాటజీస్ బట్టి మనకైతే వ్యూస్ వస్తాయి అనమాట. సో 3 సింపుల్ స్ట్రాటజీస్ గైస్. ఫస్ట్ థింగ్ థంబ్నైల్స్ అనేది అట్రాక్టివ్గా పెట్టాలి. అండ్ సెకండ్ థింగ్ SEO అనేది నేర్చుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి షేరింగ్ అయితే చేయాలన్నమాట. సో ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా వ్యూస్ అనేవి బూస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది 2020లో. సో వీడియో నచ్చుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ జై హింద్.